హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఒక కొత్త అప్డేట్ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాను. అప్డేట్ ఏంటంటే, నెహ్రూ సైన్స్ సెంటర్ నుండి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎంతో కష్టపడి ఈ నోటిఫికేషన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ నోటిఫికేషన్ ముంబై మహారాష్ట్ర నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టెక్నికల్ పోస్టులకు వచ్చేసి త్రీ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మెకానికల్లో 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ కంప్యూటర్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంత పే చేస్తారంటే, పే స్కేల్ చూసుకున్నట్టయితే 29,200 నుంచి 92,300 వరకు అయితే బేసిక్ పే అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని అయితే 59,200 పర్ మంత్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వచ్చినట్టయితే డిప్లొమా కోర్సు ఇన్ 3 years మెకానికల్లోనైనా, కంప్యూటర్లోనైనా, లేకుంటే కంప్యూటర్ సైన్స్లోనైనా ఏ విభాగంలో మీరు చేసినట్టయితే మీకైతే కంప్యూటర్ కోర్సు ఎందులో చేసినా కానీ ఈ పోస్టులకు అయితే మీరు ఎలిజిబుల్. ఇక్కడ జాబ్కి రిక్వైర్మెంట్స్ అని అడిగాడు. జాబ్ ఇన్ మెకానికల్లో డెవలప్మెంట్ ఆఫ్ మోడల్స్, ఇక్కడ ఈ ఆ రోల్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఫర్ కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అందులో రికార్డ్ కీపింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. వాళ్ళు ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పోస్టులు వచ్చేసి ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఏకి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. 1 పోస్ట్ ఆఫ్ నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబై అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ధర్పూర్ అని అయితే ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఈ పోస్టులకు సంబంధించిన పే స్కేల్ అయితే 29,000 సేమ్ 29,200 నుంచి 92,300 వరకు అయితే వీళ్ళు బేసిక్ పే అయితే మీకు పే చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 59,600 వరకు అయితే మీకు స్టార్టింగ్లోనే శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చాడు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇందులో డిగ్రీ ఏ విభాగంలో మీరు పాస్ అయినా కానీ మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు. కలెక్టింగ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ డెమోన్స్ట్రేషన్, ఈ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎక్సాబిటేషన్ అసిస్టెంట్ అంట. ఇందులో 1 పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబైలోనైతే ఉంది. పే స్కేల్కి సంబంధించి ఇక్కడ లెవెల్ 5 తోటి 29,200 టు 92,300 వరకు అయితే బేసిక్ పే అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 59,600 పర్ మంత్ అయితే మీకు వాళ్ళైతే శాలరీ పే చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వర్చువల్ ఆర్ట్స్, ఫైనాన్స్ అండ్ కామర్స్ స్టూడెంట్స్ కూడా ఇందులో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ప్రతిదీ డీటెయిల్డ్గా నోటిఫికేషన్లోనైతే ఇచ్చాడు. అన్నీ చదువుకున్న తర్వాతనే మీరైతే పోస్టులు అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి 15 పోస్టులు ఉన్నాయి నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబైలో. అండ్ ఫిట్టర్ 5 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. కార్పెంటర్ 1 పోస్ట్ అయితే ఉంది. ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అవన్నీ పోస్టులు మీరు ఏ పోస్ట్కి అయితే మీరు ఎలిజిబుల్ ఆ పోస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ నేనైతే బయోలో ఇస్తాను. బయోలో కామెంట్ సెక్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నిటికి సంబంధించి పే స్కేల్ అయితే 19,900 నుండి
బేసిక్ పే అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని అయితే 36,220 రూపీస్ అయితే బేసిక్ పే అయితే ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చినట్టయితే ఎస్ఎస్సి మెమో ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఐటీఐ మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ, ఎక్కడనైనా మీరు 1 year ఎక్స్పీరియన్స్ అయ్యే ఉండాలి. ఆ సర్టిఫికేట్ తోటి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. అవన్నీ చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. 2 పోస్టులు అయితే ఉన్నాయి. అది కూడా నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబైలో అయితే ఉన్నాయి. ఇక్కడ బేసిక్ పే చూసుకున్నట్టయితే 25,200 అయితే మీకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 52,755 రూపీస్ పర్ మంత్ అయితే మీకైతే పే చేస్తారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే హైయర్ సెక్రటరీ ఆర్ ఈక్వలెంట్ అండ్ మినిమం స్పీడ్ వచ్చేసి 80 పర్ మినిట్ అయితే మీరైతే టైపింగ్ స్కిల్ అయితే ఉండాలి. ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది మీరు చదువుకున్న తర్వాతనే మీరైతే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ 3rd grade పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్టుల వివరాలు అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి నెహ్రూ సైన్స్ సెంటర్లో. ఇక్కడ అన్ని పోస్టులకు సంబంధించి వివరాలు అయితే ఇచ్చాడు. అవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు ఏ పోస్ట్కి అయితే మీరు ఎలిజిబుల్ ఆ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్స్ పే స్కేల్ కూడా ఇచ్చాడు. 19,900 బేసిక్ పే అయితే ఉంటుంది. అండ్ టోటల్ అలవెన్సెస్ కలుపుకొని 36,220 రూపీస్ అయితే పర్ మంత్ మీకైతే పోస్టులను బట్టి మీకైతే వాళ్ళు పే చేస్తారు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే హయ్యర్ సెకండరీ అంటే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్టులకి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయినా జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. అవన్నీ మీరు చూసుకున్న తర్వాతనే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఏజ్ లిమిట్కి వచ్చినట్టయితే 16/6/2025 వరకు 35 years లోపు అయితే ఉండాలి సీనియర్కి. అండ్ జూనియర్కి వచ్చేసి 25 years కంటే ఎక్కువ ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్కి వచ్చినట్టయితే ఇక్కడ ఏమైతే ఇవ్వలేడు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అని అయితే ఇచ్చాడు, ఇండియన్ గవర్నమెంట్ రూల్స్. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫీ పేబుల్ 885 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. విత్ జిఎస్టీ అయితే 135 రూపీస్ అయితే జిఎస్టీ ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని మీరైతే అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ women candidates belong to the scheduled SC, ST and PWD అదర్ కేటగిరీ వాళ్ళకైతే ఫీ అయితే ఏం లేదు. ఓసీ వాళ్ళకైతే ఫీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ విచ్ రిమైన్స్ ఇన్కంప్లీట్ డ్యూ టు ద నాన్ receipt of the fees will be summarized rejected. ఎవరైతే ఫీ పే చేయకుండా అప్లికేషన్ని మీరు సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే వాళ్ళు తీసుకోమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. మిమ్మల్ని రిజెక్ట్ చేస్తామని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బీ రిఫండెడ్. ఒకసారి పే చేసిన ఫీజు మేము మళ్ళీ రిఫండ్ కూడా చేయమని ఇక్కడ ఇచ్చాడు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మంచిగా కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చాడు. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు బయోలో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ప్రతిదీ మీరు మంచిగా క్లియర్గా చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి.
ఇక్కడ స్టేట్కి సంబంధించి కూడా పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. 16/6/2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అది వరకు అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఏ పోస్ట్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ దిస్ ఈస్ నోటిఫికేషన్ టుడే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు బయోలో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే మీరైతే వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ పోస్ట్కి అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకొని మీకు అది మీకు సూటబుల్ అనిపిస్తేనే మీరు ఫీ పే చేసి అయితే అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవద్దండి, ఉత్తగా మనీ వేస్ట్ చేసుకోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.